వారం తెలంగాణ బాక్స్ ఆఫీస్ వద్ద ఓన్లీ బిజినెస్ మాత్రమే కాదు, అసలైన థ్రిల్లర్ గేమ్ నడవనుంది. ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, భక్తి రసంతో థియేటర్లలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి, ఇంకోవైపు మాస్ జాతరను సృష్టించేందుకు రెడీ అవుతున్న దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న టాక్సిక్. ఇప్పుడు ఇక్కడే అసలైన ప్రశ్న, నైజాం బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు? థియేటర్లకు ఎవరు రాబోతున్నారు? థియేటర్లో ఎవరికి సొంతం? ముందుగా మైత్రి విషయానికి వద్దాం. ఇరుముడికి వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ కాపాడుకుంటూ లాంగ్ రన్ సాధించాలి అంటే ఈ వారం చాలా ఇంపార్టెంట్. కానీ ఎల్లుండి రాబోతున్న టాక్సిక్ హైప్ మామూలుగా లేదు. ఎస్వీసీ భారీ మొత్తానికి ఏపీ తెలంగాణ రైట్స్ దక్కించుకోవడంతో పాటు తెలంగాణలో దిల్ రాజ్ అండ్ టీమ్ టాక్సిక్ కోసం విపరీతమైన స్క్రీన్లను కేటాయించేందుకు ప్లాన్ చేస్తుంది. ఏషియన్ ఎస్వీసీ స్క్రీన్లు టాక్సిక్ వైపు మొగ్గు చూపుతూ ఉంటే మంచి ఆక్యుపెన్సీ ఉన్న ఇరుముడికి షోలు తగ్గుతాయా, లేక కంటెంట్ ఉన్న సినిమా థియేటర్లు నిలబడతాయా? ఈ క్వశ్చన్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు కాంట్రవర్సీ మొదలవుతుంది. సినిమా బిజినెస్ అనేది స్క్రీన్ల కేటాయింపు అనేది ప్రేక్షకుడు డిమాండ్ బట్టి జరగాల, లేక డిస్ట్రిబ్యూటర్ల చేతిలో ఉన్న పవర్ బలం ఆధారంగా జరగాల? స్టార్ పవర్ నెగ్గుతుందా? కంటెంట్ సత్తా గెలుస్తుందా? లేక డిస్ట్రిబ్యూటర్ పవర్ బాక్స్ ఆఫీస్ ను ఏలుతుందా? ఏదేమైనా కూడా మైత్రి వర్సెస్ దిల్ రాజు ఫైట్ కంటే ఇరుముడి వర్సెస్ టాక్సిక్ థియేటర్ పోటీగా చూడటం సేఫ్. చివరికి ప్రేక్షకుడు ఏ సినిమాకు జై కొడితే ఆ సినిమాకే థియేటర్లు దక్కబోతున్నాయి. తెలంగాణ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారం జరగబోయే ఈ అసలైన స్క్రీన్ వార్ను ఎవరు గెలుచుకుంటారో చూడాల్సిందే. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, ఇప్పటికే విడుదలై మంచి ప్రేక్షక ఆదరణ పొందుతోంది ఇరుముడి. నిన్న చూస్తే ఎక్కడ కూడా టికెట్లు దొరకలేదు. అన్ని షోలకు హౌస్ఫుల్ అనే బోర్డులు మాత్రం కనిపించాయి నేను ఏ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా. మరోవైపు ఇది టాక్సిక్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. సో ఈ వార్ ఎలా ఉండబోతోంది? జరుగుతున్న సినిమా ఇరుముడి లాస్ట్ శుక్రవారం రిలీజ్ అయ్యి ఇప్పటికైతే టికెట్లు దొరకలేని పరిస్థితి. ఎందుకంటే థియేటర్లు కూడా అత్యధికంగా రిలీజ్ అయ్యి రెండో రోజుకే సేఫ్ అవ్వడం అనేది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఇరుముడి సినిమా అయితే డబ్బులు ఇవ్వగలిగింది. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సినిమాలు అయితే ఇరుముడి, విశ్వనాథ్ అండ్ సన్స్ అండ్ డీసీ సినిమాలకి. ఎందుకంటే ఈ 3 సినిమాల థియేటర్లు ఉన్నప్పటికీ బుధవారం రోజు మళ్ళీ టాక్సిక్ రిలీజ్ అవ్వడంతో ఇది దిల్ రాజు గారు అయితే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 60 కోట్లు. ఎందుకంటే ఫ్యాన్సీ ప్రైజ్ గతంలో 80 కోట్లు తీసుకున్నా కానీ తర్వాత సమస్య వచ్చినప్పుడు మళ్ళీ 60 కోట్లకైతే కమిట్ అయ్యారు. ఆ సినిమాని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడం అయితే థియేటర్ల సమస్య కొరత అయితే ఉంది. ఇప్పుడు ఏ సినిమా తీసేయాలనేది అయితే తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జిబిటర్లకు సమస్య ఉంది. ఎందుకంటే దిల్ రాజు గారికి కొంత నైజాంలో హోల్డ్ ఉంది, ప్లస్ వైజాగ్లో హోల్డ్ ఉంది, ఇక్కడ ఏషియన్ సునీల్ గారికి కూడా హోల్డ్ ఉంది. వీళ్ళిద్దరు ఒకటి ఇప్పుడు మైత్రి వర్సెస్ నైజాం ఎస్వీసీ అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే థియేటర్ల సమస్య ఎప్పటి వరకు ఉంది? ఎవరు నిలబడతారు? కంటెంట్ నిలబడుతుందా? స్టార్ పవర్ నిలబడుతుందా? డిస్ట్రిబ్యూటర్ పవర్ నిలబడుతుందా? ఇంకొకటి ఈ సమస్య అయితే టికెట్ల రేట్లు పెంచడానికి కూడా టాక్సిక్ అయితే మొగ్గు చూపుతున్నారు. కానీ టికెట్ రేట్లు పెంచితే మాత్రం ఇరుముడికే సినిమా చూడడానికి, ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చూడడానికి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే థియేటర్లు ఎన్ని వస్తాయి? అసలు కౌంట్ తగ్గిస్తారా? ఇప్పటికే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ తగ్గించే అవకాశం ఉందా? జరిగింది ఇటు టాక్సిక్ మూవీకి థియేటర్లు తగ్గించుకుంటారా, లేదు ఇరుముడి ఆడుతున్న సినిమాను కొన్ని థియేటర్ల నుంచి తీసేస్తారా? అంటే ఇప్పుడు కొంత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడితే ఇప్పుడు నడుస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ డీసీ సినిమాలను తీసేసి కొన్ని ఇరుముడి సినిమా కూడా ఒక 100 థియేటర్లు మెయిన్ స్క్రీన్లు తీసేసి మాత్రమే ఇప్పుడైతే టాక్సిక్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. కానీ వీళ్ళు ఎందుకంటే మైత్రి వాళ్ళు థియేటర్లు తీయడానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అది భక్తితో ప్లస్ కమర్షియల్ సినిమా. రవితేజకు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక కమ్బ్యాక్ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు 50 కోట్లు చేసింది ఇప్పటికే షేర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 100 కోట్ల మైల్లో కూడా వెళ్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు రోహిత్. రైట్ శ్రీపాల్, చూద్దాం మరి ఎల్లుండి టాక్సిక్ వస్తుంది. టాక్సిక్ సినిమాపై చాలా హైప్స్ పెరిగిపోయాయి ఇప్పటికీ. మరోవైపు ఇరుముడి కూడా ప్రేక్షకాదరణ లభించి థియేటర్ల హౌస్ఫుల్తో నడుస్తున్నాయి.